సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ రోజు అయితే ఘట్టమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చాము. అందరి గండాలను తీర్చే దేవత ఘట్టమ్మ తల్లి. ములుగు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడికి భక్తులు ఏ విధంగా మొక్కులు ఏ విధంగా చెల్లించుకుంటారు ఇక్కడికి అంటే తల్లికి ఎటువంటి అంటే ప్రతి ఏడాది వస్తారు కదా ఇక్కడికి వచ్చి అంటే ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అంటే తల్లులకు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చి ఇక్కడ ఏమేమి సమర్పిస్తారు? చీర, సారా, జాకెట్, బెల్లం, బంగారం తోటి కొలుస్తారు. ఇంకా మొక్కులున్నా మొక్కుంటారు. గొర్రెలు ఏటపడుతుంది దేవతకు ఇక నచ్చిన విధంగా చేస్తాం. అంటే ఘట్టమ్మ తల్లికి ఏ విధంగా అంటే మొక్కులు సమర్పించుకున్నారు? ఏమైనా కోరికలు నెరవేరారు? ఖచ్చితంగా తల్లి కోరిక ఎంతమంది ఆ తల్లి చేయబట్టే కదా అంత ఈ విధంగా మర్చుకున్నాం. కోట్ల గెలిచినాం. మా అత్తమ్మ ఉన్నప్పుడు మా అత్తమ్మ ఉన్నది మాకు దాదాపు ఒక 150 సంవత్సరాల నుంచి మొక్కుతారు ఆ తాతను ముంతలు. నిజంగా తల్లి సత్యం ఎప్పుడు ఉంటుంది. పర్ఫెక్ట్ సమాధానం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లమ్మా? స్టేషన్ గన్పూరు. మేము 2 ఏళ్ళకి ఒకసారి ఆటోతో మంచిగా చేస్తాం. మా ఇంట్లో అమ్మవారు ఉన్నది. అంటే ఏ విధంగా గండాలు ఇచ్చే ఘట్టమ్మ తల్లికి మీరు ఏ విధంగా అంటే మొక్కులు ఏమేమి సమర్పిస్తారు? మొక్కులు పాలకాయలు, పైసలు,
అంతే. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మేము అదే స్టేషన్ కనుపూర్. అంటే తల్లి ఏ విధంగా అంటే మొక్కులు ఏ విధంగా సమర్పించారు తల్లికి? కోరికలు ఏం మొక్కుంటా ఆయన. మీరమ్మా? యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి వచ్చిన మేము. సమ్మక్క సారక్క జాతర అంటే చాలా మాకు ఇష్టము. మేము భువనగిరి నుంచి వచ్చి చాలా 2 ఏళ్ళకి ఒకసారి వస్తాము. మంచిగా వస్తాం సార్. మరి మంచిగా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్. మేము ఏది మొక్కుకుంటే గట్టమ్మ తల్లికి ఏమైనా కోరికలు అంటే నెరవేరినాయా? నెరవేరినాయి. అంటే తల్లికి ఏమేమి సమర్పిస్తారు? కొబ్బరికాయలు, డబ్బులు అన్ని సమర్పిస్తాం. మేము మంచిగా ఫ్రీగా వచ్చినాము ఈసారి. ఈసారి బాగానే వచ్చినాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము స్టేషన్ కనుపూర్. మేము 20 ఏళ్ల నుండి పండుగ చేస్తూనే ఉన్నాం. మా నాయనమ్మ తరాల నుంచి. మా నాయనమ్మ 40-50 సంవత్సరాలు ఆమె చేసింది. ఆమె తర్వాత మేము అట్లా. ఇప్పుడు మా పిల్లల పేర్లు కూడా మా తల్లి పేరు వనములో పుట్టింది సమ్మవ్వ కాబట్టి నా కూతురు పేరు వనవేల అని పెట్టింది మా నాయనమ్మ. అదే పేరు మీద ఇప్పుడు అట్లనే పిలుస్తున్నాము. అట్లనే మేము కూడా నడుచుకుంటాం. మా అమ్మాయి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి? మేము భువనగిరి నుంచి వచ్చి. అంటే తల్లి మీకు ఏమైనా కోరికలు అంటే ఓకే. మీరు మా స్టేషన్ కనుపూర్ అండి. ఇట్రండి స్టేషన్ కనుపూర్ మాది. అక్కడ నుంచి వచ్చి. అంటే తల్లికి ఏమన్నా అంటే కోరికలు నెరవేరితే తల్లికి ఏమన్నా సమర్పించిలా? మేమా ఇంకో కొబ్బరికాయ కొడతాం అంతే. కొబ్బరికాయ కొడతారు. మీరు ఎక్కడ నుంచి వచ్చిల్లమ్మా? సేమ్ గన్పూర్. స్టేషన్. ఓకే. మీరు అంటే మీకు స్టడీ పరంగా తల్లికి ఏమన్నా మొక్కారా? మొక్కుకున్నా. నా 10th లో 10 పెట్టి రావాలని మొక్కుకున్నా. అది జరిగింది. మీరు కూడా అంతేనా? మేము గత ఒక 40 సంవత్సరాల క్రితం మా నానమ్మ వనదేవతల ప్రవేశం అమ్మవార్లను నమ్ముకున్నది. అప్పటి నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో 2 సంవత్సరాలకు ఒకసారి ఇంట్లో ఆడపిల్లతో పండుగ చేస్తాం. ఇంట్లో 1 year ఒకసారి ఇంట్లో మా అమ్మవారిని పూజిస్తాం. పూజించిన తర్వాత మాకు ఇంకొకటి, గత ఒక ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు ఈ రోజున మాకైతే ఎంతో హ్యాపీ అయినాం. అవైలబుల్ ఫ్రీ బస్సు అంటే లేడీస్ మా అమ్మ కానీ మా మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరు హ్యాపీ అయినరు అని కాదు, ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రతి ఒక్కరు చాలా సంతోషపడ్డారు. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లన్నా? మేము వరంగల్ కరీంబాద్ నుండి వస్తున్నాం. వరంగల్ కరీంబాద్. అంటే తల్లికి ఏ విధంగా మొక్కులు సమర్పించుకున్నారు? కోరికలు ఏ విధంగా నెరవేరినాయి చెప్పండి. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జాతర బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎత్తు బెల్లాలని చెప్పేసి తల్లి ఏ కోరిక నెరవేర్చినా గానీ మొక్కులను బట్టి ప్రతి ఏడు ఎత్తు బెల్లాలు ఉంటాయి. సమ్మక్కకి ఆటపోతులతోటి ఘనంగా చేస్తాము. మీరు చెప్పండి అన్న. మాది వరంగల్ కరీంబాద్ ఉండేది. నేను పుట్టింది సమ్మక్క పేరు వల్లనే నాకు మాట వచ్చింది. మళ్ళా నేను నా బిడ్డ పుడితే ఎత్తు బంగారం తోటనే 3 ఎత్తుల బంగారం, మా బిడ్డ ఎత్తు చిల్లర పైసలు ఘనంగా జరుపుకుంటాం. ఎల్ల వేళలా మా ఇంటి దేవతే, మా ఫ్యామిలీ ఎప్పటికి ఉంటది. మళ్ళా 2 సంవత్సరాలు మా ఘనంగా అయితే మళ్ళీ ఇంకో విధంగా మాతోటి మేము కాకుండా మా పక్కింటి వాళ్ళంతా తీసుకొచ్చి సమ్మక్కకు. అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చి? వరంగల్ కరీంబాద్. వరంగల్. అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చిన? హైదరాబాద్. అంటే తల్లికి గట్టమ్మ తల్లి గండాలు ఇచ్చే గట్టమ్మ తల్లికి అంటే ఏ విధంగా కోరికలు నెరవేరినాయి? అంటే ఏ విధంగా కోరిక అంటే మొక్కలు ఏ విధంగా సమర్పిస్తారు? మొక్కుంటే అది బాగా జరుగుతుంది. ప్రతి ఏడాది వస్తారా? ప్రతి ఏటా వస్తాం. మీరు చెప్పండి. మేము 2 years ఒకసారి పక్కా వస్తాం. ఒక ఎంజాయ్మెంట్ ఈ జాతరకు వచ్చడం. అందరం వస్తుంటారు. చాలా నెంబర్ 1 జాతర. సూరత్ నుండి, భీమన్ నుంచి, మహారాష్ట్ర అంతా చాలా మంది వస్తూనే ఉంటారండి. ఓకే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? హైదరాబాద్. అంటే గట్టమ్మ తల్లికి మొక్కలు సమర్పించుకున్నారా? కూతురు సమర్పించుకొని పోతున్నాం. అంటే ఏమేమి మొక్కలు చెల్లిస్తున్నారు? అంటే ఏమనుకుంటే అవి అయిపోతుంది. అంటే ప్రతి ఏటా వస్తారా ఇక్కడికి? ప్రతి ఇయర్ గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారా? దర్శించుకొని ఇందాకనే అయిపోయింది. మేడారం అన్న ఇక్కడికి గట్టమ్మ అంటే మేడారానికి భక్తులు బయలుదేరుతారు కదా, అంటే మీరు ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్, భక్తులు ఎట్లా వస్తున్నారు? చాలా రద్దీగా ఉంది. ఆర్టీసీకి ఎట్లా ఉంది? చాలా రద్దీగా ఉంది. మన ఇప్పుడు సమ్మక్క సారమ్మ జాతర అంటేనే మన తెలంగాణ కుంభమేళ. ఈ కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆర్టీసీ
మా వాళ్ళకు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాం. ఇంకొకటి గవర్నమెంట్ కూడా ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంది కాబట్టి మహిళల సంఖ్య కూడా భక్తుల రద్దీ కూడా చాలా ఉంది. మేము కూడా భక్తులకు విన్నపం చేసేది ఏంటంటే బస్సుల సంఖ్య కూడా చాలా గణనీయంగా పెంచారు. 6,000 బస్సులు ఉంచారు. మా ఆర్టీసీ ఎండీ గారు అందరూ ఆఫీసర్లు అందరూ మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళకు ఇంట్లో సౌకర్యం కావాలంటే చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఇబ్బందులు ఏం లేవు. బస్సుల సౌకర్యం చాలా పెంచినాము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా బస్సులు బాగానే ఉన్నాయి కాబట్టి ఎవరు గొడవ పెట్టుకోకుండా చేస్తే మాకు కూడా సహకరిస్తే మేము కూడా వాళ్ళకి అన్ని వేళ సహకరిస్తాం. అన్న మీరు డ్రైవరా? చెప్పండి, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా బస్సులలో? మేడారం సమ్మక్క సారక సాక్షిగా ఈరోజు మనం మహాకుంభకేళం వేళగా మా ఆర్టీసీ ఎండి గారు సజ్జనర్ గారు వాళ్ళు పరంగా ఆర్టీసీ పరంగా మన మేనేజ్మెంట్ అన్ని విధాల భక్తులకు సౌకర్యార్థం దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అలా 6,000 బస్సులని సౌకర్యం చేస్తూ వాళ్ళ యొక్క దృష్టి చేసుకొని ప్రతి ఒక్క ప్యాసింజర్లు ఒకటే మహాలక్ష్మి ఫ్రీ పథకం పెట్టినందుకు వీళ్ళు కూడా కండక్టర్ డ్రైవర్లకు సహకరించి ఎలాంటి ఆటంకాలకు ఒడిదుడుకులు కాకుండా మంచిగా నియమ నిబంధనలతో డ్యూటీలకు సహకరిస్తూ వాళ్ళు ఇచ్చేయాలనేది మా యొక్క మనవి.